అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వంటింటి చిట్కాల స్పెషలిస్ట్ ఆయుర్వేదిక్ డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు. డాక్టర్ గారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్కారం. ఎలా ఉన్నారు డాక్టర్ గారు? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారమ్మా? నేను చాలా బాగున్నాను డాక్టర్ గారు. డాక్టర్ గారు, అందరూ సఫర్ అవుతున్నా అంటే ఏజ్ వైజ్ కూడా అందరికీ ఈ ఫ్యాటీ లివర్ అనే ప్రాబ్లం ఉంటుంది. సో ఈ ఫ్యాటీ లివర్కి ఒక మంచి వంటింటి చిట్కా చెప్పండి. ఈ మధ్య కాలంలో చాలా పాపులర్ అయిపోయిందమ్మా. ఒక 100 మందిని గమనించినట్లయితే దాదాపు 50 మందికి పైనే ఈ ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది. ఇది నివురుగప్పిన నిప్పుల తెలియకుండా ఇబ్బంది పెట్టేటువంటి సమస్య. ఒక స్థాయి వచ్చేంత వరకు, కొన్ని లక్షణాలు బయటపడేంత వరకు ఫ్యాటీ లివర్ ఉన్నట్లు కూడా చాలా మందికి తెలియదమ్మా. ఉదాహరణకి మనిషి వెయిట్ పెరుగుతుంటే తెలిసిపోతుంది వెయిట్ పెరిగాడని చెప్పేసి. అదేవిధంగా పొట్ట పెరిగిపోతుంటే పొట్ట పెరిగిందని చెప్పేసి మనకు కండలుగా అనిపిస్తుంటుంది. లేదా ఈ భాగంలో ఏదన్నా కొంచెం పెరిగినట్లుంటే కనిపిస్తుంటుంది. ఈ విధంగా బయటికి కనిపించేటువంటి భాగాల్లో ఎక్కడ ఏదైనా ఫ్యాట్ ఎక్కువ పేరుకున్నా మనకు తెలిసిపోతుంటుంది. కానీ లివర్ భాగంలో ఫ్యాట్ చేరితే మనకు బయటికి అయితే కనిపించదు. సో లివర్ చుట్టూ ఫ్యాట్ చేరుతుంటుంది. సో దీన్నే ఫ్యాటీ లివర్ అని చెప్పేసి చెప్తుంటారు. వైద్యుల వద్దకు వెళ్ళినప్పుడు జనరల్ చెకప్ కోసం కానీ, లేకపోతే కొన్ని ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు కానీ వైద్యుల వద్దకు వెళ్ళినప్పుడు వ్యాధి నిర్ధారణలో భాగంగా మరి పరీక్ష చేయించినప్పుడు స్కానింగ్లో ఇది బయటపడుతుంది. అంతవరకు ఫ్యాటీ లివర్ ఉన్నట్లు కూడా తెలియదు. సో ఈ ఫ్యాటీ లివర్ కూడా గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని చెప్పేసి ఇంత ఒటింత అయిన చందాన క్రమక్రమంగా పెరుగుతూ ఉంటుంది. ఫస్ట్ గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్లో 190% మందిలో కూడా ఎలాంటి లక్షణాలు ఉండవమ్మా. సో ఫ్యాటీ లివర్ పెరిగే కొద్దీ లక్షణాలు కూడా పెరిగిపోతుంటాయి. ఈ ఫ్యాటీ లివర్ వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయి. రక్తనాళాలకు సంబంధించిన సమస్యలు రావచ్చు, హార్ట్ బ్లాక్స్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది, మెదడుకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది, దీనికి తోడు ఇండైజెషన్ సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అనేక రకాలమ్మా ఈ ఫ్యాటీ లివర్ వల్ల ఎక్కువ. ఎందుకంటే లివరు సమస్తమైనటువంటి ఈ దేహాన్ని కంట్రోల్ చేసేసి అన్నిటికీ దేనికి ఏ టైంలో ఎట్లా సప్లై చేయాలనో ఆ విధంగా మాడిఫై చేసేసి చక్కగా అన్ని భాగాలకి మంచి పోషకాలను అందించడమే కాకుండా కొన్ని రకాలైనటువంటి ఎంజైమ్స్ని కానీ, కొన్ని రకాలైన హార్మోన్స్ కానీ చక్కగా ఉత్పత్తి చేసేసి దేహానికి ఏ పద్ధతిలో ఏ విధంగా సప్లై చేయాలనో ఆ విధంగా సప్లై చేయడమే కాకుండా ఈ మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాల ద్వారా కానీ ఇతర విధానాల ద్వారా తయారైనటువంటి దుష్ట పదార్థాన్ని అంతా ఫిల్టర్ చేసేసి ఉండేటువంటి మంచి ఆర్గాన్ మన బాడీలో ఉండేటువంటి లివర్. కాబట్టి మరి ఆ లివర్లోనే చుట్టూ ఫ్యాట్ చేరితే ఒక బాగా నడిచే యాక్టివ్గా ఉన్నట్టు బాబుని కానీ ఇంకో వ్యక్తి కానీ బలవంతంగా పట్టేస్తే ఏమైపోతాడమ్మా? యాక్టివ్నెస్ తగ్గిపోతుంది, యాక్టివిటీస్ పోతాయి. ఆ విధంగా లివర్ కూడా యాక్టివిటీస్ తగ్గిపోతాయి అనమాట. దానివల్ల అనేక రకాల సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ ఫ్యాటీ లివర్ సమస్య తగ్గేందుకు ఔషధం తప్పకుండా వాడుకోవాలి. ఆహారపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ప్రోటీన్ ఫుడ్ బాగా తీసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, అదే కార్బోహైడ్రేట్స్ ఫుడ్ బాగా తగ్గించాలి. ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మరి ఇప్పుడు చెప్పబోయేటువంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య నుంచి త్వరగా బయటపడవచ్చు. ఫ్యాటీ లివర్ వల్ల భవిష్యత్తులో ఇతర ఉపద్రవాలు రాకుండా కూడా కాపాడుకోవచ్చు. ఎలాంటి ఔషధం వాడుకోవాలంటే ఫ్యాటీ లివర్కి ఈ యొక్క పసుపు చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. చాలా ఆశ్చర్యపోతారు. పసుపు ఫ్యాటీ లివర్లో చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. పసుపు కొమ్మలు దంచేసి చూర్ణంలాగా తయారు చేసుకుని ఆ పసుపు కొమ్మల చూర్ణాన్ని ఒక 100 గ్రాములు తీసుకోవాలి. ఖచ్చితంగా అంటే అదే తీసుకోవాలా? మామూలుగా పసుపు దొరుకుతుంది కదా రెడీమేడ్ గా? మంచిది దొరికితే విచారించి తీసుకోవచ్చు. లేకపోతే ఏదో మెటాలిక్ ఎల్లో అని ఇట్లా కల్తీ కలిపినటువంటి పసుపులు అయితే మాత్రం మంచిది కదా. పసుపు కొమ్మ పట్టించాలి. డౌట్ ఉంటే మాత్రం పట్టించడం మంచిది దొరికేటది తీసుకోవచ్చు. మిషన్ వేసినది మనకు తెలిసినటువంటి వాళ్ళ ద్వారా 100 గ్రాములు ఈ యొక్క పసుపు చూర్ణం తీసుకుని ఒక 10 గ్రాములు మాత్రమే నేలవేము చూర్ణం. నేలవేము అంటే వేప లాగానే ఉంటుంది, చాలా చేదుగా ఉంటుందమ్మా. వేప చెట్టు పెద్దగా ఉండేస్తే మనకు బాగా చోట పెరుగుతుంటుంది. నేలవేము చిన్న మొక్క, అంటే ఇంతకంటే ఎక్కువ పెరగదమ్మా, జనరల్ మ్యాక్సిమం ఎత్తుంది. సో చాలా చేదుగా ఉంటుంది నేలవేము. వేప మాదిరి అంటే కూడా చేదు ఉంటుంది, చాలా చేదు ఉంటుందమ్మా. కానీ లివర్ వ్యాధులలో అమృతంలాగా పనిచేస్తుంది. కాలేయానికి సంబంధించినటువంటి వ్యాధుల్లో సమర్థవంతంగా పనిచేసేటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఉందమ్మా. యాంటీబయాటిక్గా పనిచేస్తుంది, యాంటీవైరల్గా పనిచేస్తుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది, యాంటీ ఫంగల్గా పనిచేస్తుంది, లివర్లో ఉన్నటువంటి ఇతర దోషాలను తొలగించడానికి పనిచేస్తుంది, ఫ్యాట్ని తగ్గించడానికి పనిచేస్తుంది. మల్టిపుల్ బెనిఫిట్స్ దీనివల్ల ఉన్నాయన్నమాట. దీన్ని ఒక 10 గ్రాములు మాత్రమే కలుపుకోవాలి. అట్లా ఒక 10 గ్రాములు మిరియాల పొడి కలుపుకోవాలి.
ఓకే. ఈ 3 పదార్థాలు కలిసిన తర్వాత దాన్ని ఒక గాజు సీసా రెండులో ఉంచుకొని రోజు ఉదయం ఒక్కసారి రాత్రి ఒక్కసారి ఆహారానికి ఒక 10 నిమిషాల ముందు ఒక 2 గ్రాముల వరకు మ్యాక్సిమం 1.5 గ్రాము నుంచి 2 గ్రాముల వరకు మ్యాక్సిమం ఇన్ జనరల్ 1.5 గ్రాము సరిపోతుందమ్మా. అంటే దాదాపు ఒక అర చెంచాలో పావు చెంచా అని చెప్పుకోవచ్చు. సో పావు చెంచా ఇది సరిపోతుంది. అవసరమైతే ఒక 2 గ్రాముల వరకు వాడుకోవచ్చు. దాన్ని తేనె వాడదైనటువంటి వాళ్ళందరూ కూడా తేనెతో కలిపి తీసుకుంటే సరిపోతుంది. లేదు నీళ్ళు తాగిన పర్లేదు వాడుకోగలమంటే నోట్లో వేసేసుకొని నీళ్ళు తాగినా సరిపోతుందమ్మా. లేదంటే దాన్ని మజ్జిగతో కలిపి కూడా తీసుకోవచ్చు, పల్చటి మజ్జిగతో ఎలాగైనా తీసుకోవచ్చు. కాస్త చేదు ఉంటుంది కాబట్టి మరి మేమైతే తేనెతో వాడుకోమని చెప్తుంటాము. తేనె వాడకూడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మజ్జిగతో కానీ నీళ్ళతో కానీ తీసుకోవచ్చు. ఈ విధంగా రెగ్యులర్గా తీసుకోవడం వల్ల సూక్ష్మంలో మోక్షం అన్నట్లు మరి వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకోకుండా మరి ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గించుకోవచ్చు. ఫ్యాటీ లివర్ వల్ల భవిష్యత్తులో ఇతర ఉపద్రవాలు రాకుండా కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. మంచి చిట్కా చెప్పారు డాక్టర్ గారు. అంటే వంటింట్లో ఉంటే వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.